నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ తరహాసం పార్ట్ 46. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండప్పా. జుబేదా కొడుకుని షాన్ వరుణ్ కొడుతూ ఉండడంతో వాళ్ళ దెబ్బల నుండి తప్పించుకొని జుబేదా కాళ్ళ మీద పడుతూ, అమ్మీ, ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. ఆ వరుణ్ నన్ను పోలీసుల సహాయంతో ఈ 10 రోజులు బంధించి ఉంచాడు అని అతను చెప్పగానే జుబేదా నేలపై కూర్చుంటూ అతన్ని ఆమె ఒడిలో పడుకోబెట్టుకుంటూ, ఏం మాట్లాడుతున్నావురా? ఎన్ని రోజులు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే నువ్వు ఎక్కడికో టూర్కి వెళ్ళావు అనుకున్నా. అక్కడ ఎంజాయ్ చేస్తున్నావేమో అని నిన్ను వెతకకుండా ఊరుకున్నాను. వీళ్ళు ఇంత ధైర్యం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని కొడుకు వంటిపై ఉన్న దెబ్బల నుండి వస్తున్న రక్తాన్ని ఆమె కొంగుతో తుడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంది. అది చూసి షాన్ ఆశ్చర్యపోతూ చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి తల్లి ముందు నించొని, అమ్మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడెవరో మీకు ముందే తెలుసా? మనకి కావలసిన వాడా వీడు? వీడి కోసం మీరు ఏడుస్తున్నారు అంటే వాడికి మనకు ఏదైనా బంధం ఉందా అని షాన్ అమాయకంగా తల్లి బాధను చూడలేక అడగడంతో ఆమె అతన్ని చూపులతోనే కాల్చేసేలా చూస్తూ కన్నీళ్ళ ధారను చేతితో తుడుచుకుంటూ, ఇంకా నటిస్తున్నావెందుకని? ఆ నంగనాచి నీకు నా గురించి అంతా చెప్పే ఉంటుంది కదా. వీళ్ళందరూ కలిసి కావాలనే నా కొడుకును హింసిస్తున్నారు. ఏం వినాలని నన్ను అడుగుతున్నావు? వాళ్ళు చెప్పింది నమ్మలేక నన్ను అడుగుతున్నావా? అయితే చెప్తాను విను. వీడు నా కొడుకు, నేను కన్న కొడుకు. వీడికి ఏమైనా జరిగితే మిమ్మల్ని ఎవ్వరినీ నేను వదిలిపెట్టను అని జుబేదా గొంతు చించుకొని అరుస్తూ తన గురించి నిజం చెప్పడంతో షాన్ అక్కడే కుప్పకూలిపోయి తల్లి ముందే కూర్చొని ఆమెనే చూస్తూ, అమ్మీ, మీరు తమాషాగా అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిందంతా అబద్ధమే కదా. తులసి నాకు ముందే చెప్పింది, కానీ తులసిని నేను నమ్మలేదు. ఇప్పుడు కూడా మీరు అదే చెప్తున్నారు. అయినా సరే నేను నమ్మను. నువ్వు మా అమ్మీవి, నేను నీ కొడుకుని కదా అని షాన్ గుండెలు పగలేలా ఏడుస్తూ ఉన్నాడు. నాజిమా అయితే నమ్మలేనట్టుగా అక్కడ జరిగేదంతా చూస్తూ ఒక్కో అడుగు జుబేదా వైపు వేస్తూ మూగపోయిన గొంతుతో చిన్నగా మాట్లాడుతూ, అమ్మీ, చిన్నప్పుడు స్కూల్లో నేను స్టేజ్ పైన వేసే డ్రామాకి పర్ఫార్మింగ్ చేసి చూపించేదానివి. ఇప్పుడు కూడా అలాంటిదే ఏదైనా ప్లాన్ చేసావా అని కన్నీళ్లు కారుస్తూ ఆమె వద్దకు చేరుకొని కింద కూర్చుంటూ జుబేదా చెయ్యి పట్టుకోబోయింది. ఆమె చెయ్యంతా వాడి రక్తంతో తడిసిపోయి ఉంది. అదే చేతితో నాజిమాని పక్కకి తోసేస్తూ, మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు నన్ను అమ్మి అని పిలవకండి. మీరు అలా పిలుస్తూ ఉంటే నాకు కంపరంగా ఉంది. నువ్వన్నట్టు నేను డ్రామానే చేస్తున్నాను. ఎన్ని రోజులు డ్రామా చేస్తూనే బ్రతికాను. ఇక నిజం తెలిసాక మీతో నాకు అనవసరం. మీ కన్న తల్లిని నేను కాదు, ఆస్తి కోసమే ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాను. మీ చిన్నప్పుడే ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాసుకొని ఇక్కడి నుండి వెళ్ళాలి అనుకున్నా. కానీ మీ నాన్న చాలా తెలివిగా ఆస్తి మొత్తం వీడు పేరు మీద రాసి చచ్చాడు. అందుకే మిమ్మల్ని ఇద్దరిని భారంగా ప్రేమ నటిస్తూ పెంచాను.
వీడికి పెళ్లి చేయకుండా ఆస్తి మొత్తం నా పేరు మీద రాసుకొని నా కొడుకుని తీసుకొని ఎటైనా దూరంగా వెళ్ళాలి అనుకున్నా. కానీ వీడు దీన్ని పెళ్లి చేసుకొని వచ్చాడు. అసలు వీళ్ళ కుటుంబం అంటేనే మండిపాడేలా చిన్నప్పటి నుండి వీడిని పెంచాను. ఎందుకో తెలుసా? మీ అమ్మ వీళ్ళ కుటుంబానికి చెందిందే. ఆ రాజశేఖర్ సొంత చెల్లినే మీ అమ్మ. అందుకే వాళ్ళంటే నాకు కోపం, పగ. ఈ అమ్మాయి నుండి వీడిని ఎంత దూరంగా పెట్టాలి అనుకుంటే వీడు అంత దగ్గరవుతూ వచ్చాడు. ఇది ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండే నా స్థాయి తగ్గుతూ వచ్చింది. అందుకే దీన్ని చంపాలి అనుకున్నా. కానీ ఇది తప్పించుకుంది అని జుబేదా అంటూ ఉండగానే నూర్ బేగం ఆమె వద్దకు వచ్చి జుబేదా చెంపలపై కొడుతూ ఉంది. షాన్ కళ్ళ ముందే తల్లిని కొడుతూ ఉంటే అతను చూడలేక నానమ్మ చేతి, షాన్ ఏం చేస్తున్నావు? దీన్ని కొడితే బాధపడుతున్నావా? దీన్ని చంపినా పాపం లేదు అని జుబేదా వాళ్ళ తమ్ముడు వరుణ్ ఇద్దరూ అంటూ ఉంటే షాన్ వాళ్ళ వైపు కళ్ళ నీళ్ళతో చూస్తూ, తను మమ్మల్ని కనకపోవచ్చు, కానీ తల్లి ప్రేమను పెంచుతూ మమ్మల్ని పెంచింది కదా. ఆమె దృష్టిలో మేము ఏమీ కాకపోవచ్చు, కానీ ఎప్పటికీ తను మా తల్లే, తనని వదిలేసేయండి అని అతను అనగానే అందరూ ఆశ్చర్యపోతూ, షాన్ ఏం మాట్లాడుతున్నావో, ఇది ఏం చేసిందో ఇంకా తెలియడం లేదా? అసలు వీళ్ళిద్దరినీ పోలీసులకు అప్పచెప్పాలి అని వాళ్ళు అంటూ ఉంటే షాన్ చెయ్యి పైకెత్తి వాళ్ళ వైపు చూపిస్తూ, ఇక ఆపండి అని వాళ్ళ నోరు మూపిస్తూ జుబేదా కొడుకుని, జుబేదాని పైకి లేపుతూ, అమ్మీ ఇప్పటిదాకా జరిగిందేంటో మాకు అనవసరం. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అన్నీ మర్చిపోయి మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. వీళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని వేలెత్తి చూపించరు, నాది పూర్తి బాధ్యత అని అతను అనగానే జుబేదా చప్పట్లు కొడుతూ, నీ జాలి దయ మాకక్కర్లేదు, మమ్మల్ని మా దారిన పోనివ్వండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండదలుచుకోలేదు అని ఆమె పట్టుపట్టడంతో షాన్ సైలెంట్గా ఉండిపోయాడు. నూర్ బేగం షాన్పై కోపడుతూ, ఒరేయ్ నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? ఇది ఒక పాము, దీన్ని వదిలేస్తే మళ్ళీ పగబట్టి నీపై దాడి చేస్తుంది. ఇది ఆస్తి మాత్రమే కాజేయడానికి ఇక్కడ లేదు. అసలు ఏం చేసిందో తెలుసా? మీ అమ్మ చావుకి కారణం తనే. మీ చెల్లి పుట్టిన తర్వాత మీ అమ్మకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉండేది. ఇది ఇంట్లో పని చేయడం కోసం వచ్చి మీ అమ్మకి మెడిసిన్స్ మార్చి ఇచ్చింది. అందుకే మీ అమ్మ ఆ డోస్ తట్టుకోలేక చనిపోయింది. మీ ఇద్దరిని ప్రేమగా చూస్తూ నా ముందు నటిస్తూ మాయమాటలు చెప్పి మీ నాన్నను పెళ్లి చేసుకుంది. ఒక రకంగా మీ నాన్న చావుకు కూడా ఇదే కారణం. వాడిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే ఆ యాక్సిడెంట్ తులసి వాళ్ళ నాన్ననే చేశాడు అని నీకు లేనిపోని కట్టుకథలు చెప్పింది. నీకు చిన్నప్పుడే నిజం చెప్పాలి అనుకున్నా, కానీ ఇది మీ ఇద్దరిని చంపేస్తానని నన్ను బెదిరించింది. అందుకే నేను దీని ముందు మీతో ఏది మాట్లాడేదాన్ని కాదు అని ఆమె కన్నీళ్లు కారుస్తూ నిజం చెప్పడంతో షాన్ ఆశ్చర్యపోతూ తల్లిని చూస్తూ ఉన్నాడు. నాజిమా కోపాన్ని అదుపు చేసుకోలేక, ఏంటి మమ్మల్ని పెంచి పెద్ద త్యాగం చేశాను అన్నట్టు మాట్లాడుతున్నావు? మమ్మల్ని కన్న తల్లిదండ్రుల నుండి దూరం చేసి మా మామయ్య వాళ్ళపై లేనిపోని పగలు పెంచుకునేలా చేశావు. నిన్ను అస్సలు క్షమించను అని నాజిమా
జుబేదాపై చెయ్యెత్తుతూ ఆమెను కొట్టలేక నూర్ బేగం తమ్ముడి వైపు చూస్తూ, తాతయ్య, దీన్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి. ఇక్కడ పోలీసులకు అప్పచెబితే ఎప్పటికైనా మాకు చూడాలి అన్న ఆశ కలుగుతుందేమో, లేక ఇదే తప్పించుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చి లేని ప్రేమను నటిస్తూ ఉందేమో. మళ్ళీ మేము మోసపోలేము. ప్లీజ్ మీరే దీన్ని ఎటైనా దూరంగా తీసుకువెళ్ళండి, మా కంటికి కనిపించకుండా అని నాసీమా చెయ్యి ఆమెను కొట్టలేక పక్కనే ఉన్న తులసిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది. జుబేదా షాన్ వైపు చూస్తూ, ఒరేయ్, వీళ్ళందరూ చెప్పేది నమ్మకు, మమ్మల్ని వదిలేయండి, మేము మళ్ళీ మీకు కనిపించము అని ఆమె షాన్ ముందు ప్రాధేయపడుతూ ఉంటే వరుణ్ నవ్వుతూ, ఏంటి వదిలేయాలా? ఎక్కడికి వదిలేయాలి? అయినా మీరు ఎక్కడని బ్రతుకుతారు? నువ్వు దొంగతనంగా కూడబెట్టిన డబ్బు నగలు అంతా నా దగ్గర ఉంది కదా. నువ్వు నీ కొడుకు రోడ్డుపై అడుక్కు తినాలి. మీ ఇద్దరికి ఆ పని కూడా చేత కాదు. మళ్ళీ ఇక్కడికే వస్తారు. మీ నీడ కూడా ఈ ఇంటిపై పడడానికి వీల్లేదు అని అతను అనగానే జుబేదా ఆశ్చర్యపోతూ తన గదిలోకి వెళ్ళి ఆమె దాచిపెట్టిన బ్యాగులను చూస్తూ అందులో ఏమీ లేకపోవడంతో ఏడుస్తూ ఉంది. ఒక్క నిమిషంలోనే మనసు మార్చుకొని పరుగున హాల్లోకి వచ్చి తులసి షాన్ కాళ్ళపై పడుతూ, షాన్, ఇందాక నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే మనసు మార్చుకున్నాను. నా కొడుకుతో కలిసి అన్నీ మర్చిపోయి ఇక్కడే మీతో పాటే ఉంటాను. నన్ను ఎక్కడికి పంపించకండి. తులసి, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. నువ్వైనా మీ అన్నయ్యకు చెప్పమ్మా అని ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉండడంతో తులసి షాన్ వైపు చూస్తూ ఉంది. అందరూ షాన్నే చూస్తూ, వద్దు షాన్, ఆమె మాటలు నమ్మకు అని అంటూ ఉంటే అతను ఎవరి మాటలను పట్టించుకోకుండా తల్లిని పైకి లేపుతూ, ఒక తల్లి కొడుకు కాళ్ళని ముట్టుకోవచ్చా? తల్లి మనసు మనస్ఫూర్తిగా దీవించాలే తప్ప దేహి అని చేతులు చాచకూడదు అని అతను అనగానే అందరూ ఆశ్చర్యపోతూ, వీడికి తల్లి అంటే ఎంత ప్రేమ, ఆమె గురించి నిజం తెలిసినా ఇంకా ఆమెను ప్రేమగా చూస్తున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉన్నారు. అతను తులసిని చూస్తూ, నన్ను చూస్తుంటే నీకు కోపం వస్తుందా, లేక జాలి కలుగుతుందా? నువ్వే కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే నా నిర్ణయం మారదు అని అతను అనగానే జుబేదా సంతోషిస్తూ ఉంటే అందరి కళ్ళలో కోపం కనిపిస్తూ ఉంది. షాన్ కన్న తల్లి చావుకి కారణమైన జుబేదాని క్షమిస్తాడా? అసలు ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.